అందరికీ జై హింద్ జై భారత్. రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద వార్నింగ్లే ఇచ్చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలని కూడా అల్లాడించేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ సీజేపీ ఉంది కదా, ఈ రిజిస్టర్డ్ కాని ఒక పార్టీ, బొద్దింకల పార్టీ ఉంది కదా, ఇది ఈరోజు ఏదో గాలిబుడగలాగా ఏదో మొత్తానికి రచ్చ అయితే క్రియేట్ చేసింది కదా. దాని కేంద్రంగా ఏదో పబ్బం గడుపుకోవాలి అండ్ రాజకీయాలు చేయాలి, శవరాజకీయాలు చేయాలని చెప్పేసి విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా చాలా ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ సీజేపీ దేశవ్యాప్తంగా విద్యాలయాలకు బంద్ అనేది పిలుపునిచ్చిందనమాట. కానీ చాలా వరకు ఈ విద్యా వ్యవస్థలు లేదా యూనివర్సిటీలు అన్నీ కూడా వాటిని నిరాకరించాయి. ఈ సీజేపీ ప్రొటెస్టుల్లో మీరు పాల్గొనవద్దు అని. కొన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఈ వామపక్ష స్టూడెంట్ వింగ్స్ ఉంటాయి కదా, ఎస్ఎఫ్ఐ రిలేటెడ్, వాళ్ళైతే కొంతమంది డప్పులు డోళ్ళు పట్టుకొని బయటకు వచ్చారు, ఆజాదీ జిహాదీ ఏదో చేసుకుంటూ పోయారనమాట. అది పక్కన పెడితే చాలా వరకు కూడా యూనివర్సిటీలు తమ పిల్లల్ని ఈ ప్రొటెస్టులకు దూరంగా ఉండమని చెప్పేసి సర్క్యులర్స్ జారీ చేయడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి కోపం వచ్చేసి మీకెంత ధైర్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, దేశంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించడానికి విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్నారు, వారిని ఆందోళనల్లో పాల్గొనవద్దు అని హెచ్చరించడానికి మీకెంత ధైర్యం, సమయం వచ్చినప్పుడు ఇలాంటి చర్యలకు ఆయా విశ్వవిద్యాలయాలు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది అని రాహుల్ గాంధీ వాపోయారు. అంటే ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ బయటకు వచ్చేసి ఆ విద్యార్థుల మధ్యలో ఈ కొంతమంది రాజకీయ నాయకుల గూండాలు చొరబడిపోయి వాళ్ళు రాళ్ళు రప్పలు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, విసిరేస్తే ఆ పాపం విద్యార్థులకు తగిలి వీళ్ళ మీద కేసులు పడి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతే ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు బోరుని ఏడుస్తూ ఉంటే మళ్ళీ వాటి మీద రాజకీయాలు చేసేటటువంటి ఒక దుర్మార్గమైన దుర్నీతి ఈ రాజకీయ నాయకులది. కనుక వీళ్ళందరికీ ఇది ఒక బాధ అనమాట. విద్యాలయాలు వద్దు అంటున్నాయి విద్యార్థుల్ని అంటే మీకెంత ధైర్యము అంటే, మరి రాహుల్ గాంధీ గారు మీకు ఎంత ధైర్యం ఉండేది? లీకేజీలు జరిగినప్పుడు మీరు ఏ ప్యాకేజీలు తీసుకొని సైడ్ అయిపోయారు? మీ కాలంలో జరిగినటువంటి వందలాది లీకేజీలకు మీరు చేసినటువంటి ఒక్క పరిష్కార మార్గం ఏమిటి? కనీసం బీజేపీ ఏదో ఒకటి చేసి చూపిస్తోంది, కనీసం ఏదో ఒక చర్యలకు పాల్పడుతూ ఉంది, ఒక బిల్లు తీసుకొస్తూ ఉంది. మరి దాన్ని మీరు ఏ కోణంలో అడ్డుకుంటారో మరి నాకైతే తెలియదు. దాన్ని మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు తీసుకువెళ్తారనే నమ్మకం అయితే నాకు లేదు. అయితే ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరిగేటటువంటి ఆందోళనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందువలన ఎవరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, ఐఐటి మద్రాసు సహా పలు విద్యా సంస్థలు తమ విద్యార్థులను సూచించాయి. సోషల్ మీడియాలో కూడా నిరసనలకు సంబంధించిన ఎలాంటి పోస్టులు చేయొద్దని కోరాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. సో విద్యార్థులు మీ భవిష్యత్తు పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. రాజకీయ నాయకులుగా చెప్పుకునేటటువంటి కొంతమంది మీ జీవితాలు నాశనం చేస్తేనే ఎదగాలని ట్రై చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమీ లేదు, మనం మన యొక్క హక్కుల కోసం పోరాడదాం. కానీ అది అహింసా మార్గంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పరిధి మేర మనం మన ఫైట్ని చూపించాలి. ఇప్పుడు ఒక 10,000 మంది కాదు, 1,00,000 మంది అయినా సరే ఒకే లైన్లో నిలబడి ఎలాంటి హింసాయుతమైనటువంటి స్లోగన్స్ ఇవ్వకుండా, దేశ ధర్మ వ్యతిరేక నినాదాలు చేయకుండా ఒక 1000 మంది నిలబడినా సరే ఒక కాలేజీ తరపున మాకు ఇది కావాలి అని ఒక లైన్, ఒక క్రమశిక్షణ పద్ధతిలో నిలబడి నిరసన తెలిపితే ఎందుకు ప్రభుత్వాలు దిగిరావు? ఆడ బస్సులు తగలెట్టేయటం, పోలీసులను కొట్టడం, ఇంకేదో చేసేయటం, గాంజా కొట్టడం, మందు కొట్టడం, అక్కడే పడుకోవడం, అక్కడే దరిద్రమంతా చేయటం, ఇది కాదు కదా ప్రొటెస్ట్ అంటే. అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి. జై హింద్ జై భారత్.